శ్రీ హరివాయ గురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాం తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాः వైష్ణవాः విష్ణుహృదయాः తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರಾ ಸಹಿತ ಒಂದಧಿಕ ಪಂಚಾಶದ್ವರ್ಣ ವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಾಸುಖಪ್ರದನಾಗಿ ఆడువ ద్వేషి పరబడివా. మన హరికథామృత సారము పాఠంలో మనము వెనుకటి పాఠమునందు 574 ఆదిభౌతికదలి తెలుపుదు అని ఆదిభౌతికము, ఆదిదైవికము, ఆధ్యాత్మికమనేటటువంటి 3 అధిష్టానములందు ఏ ఏ భగవద్రూపములను ఉపాసన చేయాలి, ఎన్నెన్ని భగవద్రూపములను ఉపాసన చేయాలి అని చెప్పుకోవటం జరిగింది. ఈరోజు 10వ పద్యం. సురుచి శార్వరీకర నిశి శంకరుషణ ಪ್ರದ್ಯುಮ್ನ ಶಶಿ ಭಾಸ್ಕರರೊಳಗೆ 60 ರೂಪದಲ್ಲಿ ಕರೆಸಿಕೊಂಬನು ಅಹಸ್ಸಂವತ್ಸರ ನೆನಿಪನು ವಿಶಿಷ್ಟನಾಮದಲರಿತವರಿಗಾರೋಗ್ಯ ಭಾಗ್ಯವನೀವಾನಂದಮಯ. ಪದಚ್ಛೇದಂ. ಸುರುಚಿ ಶಾರ್ವರೀಕರ ನೆನೆಸಿ. ಸುರುಚಿ ಶಾರ್ವರೀಕರರು ಎನಿಸಿ ಶಂಕರುಷಣ ಪ್ರದ್ಯುಮ್ನ ಶಶಿ ಭಾಸ್ಕರರೊಳಗೆ 60 ರೂಪದಲ್ಲಿ ಕರೆಸಿಕೊಂಬನು ಅಹಸ್ಸಂವತ್ಸರ ನೆನಿಪನು ವಿಶಿಷ್ಟ ನಾಮದಲರಿತವರಿಗೆ ಆರೋಗ್ಯ ಭಾಗ್ಯವನು ಈವ ಆನಂದಮಯ. ఇక ప్రతిపదార్థం. భాస్కర సూర్యుని యందు సురుచి అనేటటువంటి పేరుతో సంకర్షణ నామక భగవంతుడు, శశి చంద్రుని యందు శార్వరీకర అనేటటువంటి పేరుతో ప్రద్యుమ్న రూపి భగవంతుడు, 60 ರೂಪದಲ್ಲಿ 60 + 300 60 + 300 360 రూపములతో ಇವರೊಳಗೆ సూర్యుడు మరియు చంద్ర అంతర్గతుడై ఎనిసి క్రమంగా సురుచి శార్వరీకర నామములతో కరసికొంబను పిలువబడతాడు. విశిష్టనామదలి అంటే కాల ప్రభేదము చేత దినము, పక్షము, మాసము, ఋతువు, అయనము, సంవత్సరములు అని ఈ పేర్లతో కాలనామక భగవంతుడు కాలశబ్దవాచ్యుడై
అహహ అంటే పగలు శబ్దవాచ్యుడై, సంవత్సర శబ్దవాచ్యుడై ఎని పిలువబడతాడు. అరితవరిగే ఈ కాలనామక కాలశబ్దవాచ్య భగవంతుని ఈ భగవద్రూపములను జ్ఞానానుసంధానముగా ఉపాసన చేసేటటువంటి వారికి ఆనందమయ ఆనందస్వరూపి అయినటువంటి భగవంతుడు ఆరోగ్య భాగ్యమును, ఉత్తమమైనటువంటి ఆరోగ్య సంపదను ఈవను ఇస్తాడు అని చెబుతున్నారు. తాత్పర్యం: సూర్యుడు చంద్రులయందు క్రమంగా సురుచి నామముతో సంకర్షణ నామక భగవంతుడు, శార్వరీకర నామముతో ప్రద్యుమ్ననామి భగవంతుడు చంద్రునియందు 360 రూపములతో ఉండి సురుచి శార్వరీకర అని పిలువబడుతూ ఉంటాడు. కాలప్రభేదములైనటువంటి దినము, పక్షము, మాసము, ఋతువు, అయనము, సంవత్సరములు అనేటటువంటి విశేషమైనటువంటి పేర్లతో కాలశబ్దవాచ్యుడు రాత్రి పగలు శబ్దవాచ్యుడై, రాత్రి సంవత్సర శబ్దవాచ్యుడై పిలువబడతాడు. ఈ భగవద్రూపములను తెలిసినటువంటి వారు జ్ఞానానుసంధాన పూర్వకంగా ఎవరైతే ఉపాసన చేస్తారో ఆనందమయుడైనటువంటి భగవంతుడు వారికి ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు అని ఈ పద్యంలో చెబుతున్నారు. ఇక విశేష వివరణ. మనకు పగలు రాత్రి దేని వలన తెలుస్తూ ఉన్నది? సూర్యుడు చంద్రుడు. సూర్యోదయం అయితే పగలు, చంద్రోదయం అయితే రాత్రి. ఈ విధంగా ఆ సూర్య చంద్రుల అంతర్గతుడైనటువంటి భగవంతుడు పేర్లతో సూర్యుని యందు సురుచి పేరుతో సంకర్షణ నామక భగవంతుడు, చంద్రుని యందు శార్వరీకర నామముతో ప్రద్యుమ్న రూపి భగవంతుడు 360 రూపములతో ఉంటూ పిలువబడుతూ ఉంటాడు. అంతేకాకుండా పగలు రాత్రి 300 సంవత్సరం మనకు కాలాన్ని విభాగించుకున్నాం. మనం అనంతమైనటువంటి కాలాన్ని, అఖండమైనటువంటి కాలాన్ని క్షణము, నిమిషాలు, గంటలు, గడియలు, విఘడియలు, యామము, రాత్రి, పగలు, వారములు, మాసములు, ఋతువులు, అయనము, పక్షము, సంవత్సరము, ఈ విధంగా పగలు రాత్రుల మయమైనటువంటి ఈ దినము, వారము, నక్షత్రము, వారము, సంవత్సరము, ఈ విధంగా శబ్దవాచ్యుడైనటువంటి కాలనామక శబ్దవాచ్యుడైన భగవంతుడు ఈ విశిష్టమైనటువంటి నామములతో పిలువబడుతున్నాడు అని జ్ఞానులు ఈ విషయాన్ని తెలుసుకొని ఈ కాలశబ్దవాచ్యుని ఈ భగవద్రూపములను ఎవరైతే జ్ఞానానుసంధాన పూర్వకంగా ఉపాసన చేస్తారో వారికి ఆరోగ్య భాగ్యాన్ని భగవంతుడు ఇస్తాడు అని చెబుతున్నారు. దీనితో 10వ పద్యాన్ని ముగించి 11వ పద్యం. ఏక పంచాశద్వర్ణగత మాకళత్రను ಸರ್ವರೊಳಗವ್ಯಾಕೃತಾಕಾಶಾಂತವ್ಯಾಪಿಸಿ ನಿಗಮತತಿಗಳನ್ನು ವ್ಯಾಕರಣ ಭಾರತ ಮುಖಾದ್ಯನೇಕ ಶಾಸ್ತ್ರ ಪುರಾಣ ಭಾಷ್ಯಾನೀಕಗಳ ಕಲ್ಪಿಸಿ ಮನೋವಾಂಗ್ಮಯ ನೆನೆಸಿಕೊಂಬ. ಪದಚ್ಛೇದಂ. ಏಕ ಪಂಚಾಶದ್ವರ್ಣಗತ ಮಾ ಕಳತ್ರನು ಸರ್ವರೊಳಗೆ ಅವ್ಯಾಕೃತಾಕಾಶಾಂತ ವ್ಯಾಪಿಸಿ ನಿಗಮತತಿಗಳನ್ನು ವ್ಯಾಕರಣ ಭಾರತ ಮುಖಾದ್ಯನೇಕ ಶಾಸ್ತ್ರ ಪುರಾಣ ಭಾಷ್ಯಾನೀಕಗಳ ಕಲ್ಪಿಸಿ ಮನೋವಾಂಗ್ಮಯನು ಎನಿಸಿಕೊಂಬ. ఇక ప్రతిపదార్థము. ఏకపంచాశత్ వర్ణగత
అంటే మనం 51 వర్ణములు అకారము నుండి క్షకారము పర్యంతమున్నటువంటి అక్షరముల చేత ప్రతిపాద్యుడైన భగవంతుడు, వర్ణవాచ్య భగవంతుడు, వర్ణవాచ్యుడైన మా కళత్రను అంటే మా అంటే లక్ష్మీదేవి, లక్ష్మీపతి అయినటువంటి భగవంతుడు సర్వరొళగే బ్రహ్మ మొదలుకొని తృణాంత పర్యంతము సమస్త జీవరాశులయందు అవ్యాకృతాకాశాంత అంటే అవ్యాకృతాకాశానికి అభిమాని దేవత అయినటువంటి లక్ష్మీదేవి పర్యంతము వ్యాప్తుడై నిగమతతిగలను అంటే వేద సమూహములు, వ్యాకరణ శాస్త్రము, భారత శ్రీమన్ మహాభారతము, ముఖాది ఇవే మొదలైనటువంటి పంచరాత్రాగమము, వైఖానసము అయిన మొదలైన అనేక బహుసంఖ్యాకమైనటువంటి శాస్త్ర బ్రహ్మసూత్రాది శాస్త్ర గ్రంథములు, పురాణ వేదములను అనుసరించి ఉన్నటువంటి 18 పురాణములు, ఉపపురాణములు, భాష్యానీకగళ అంటే సంస్కృత భాషల్లో 3 భాషలు ఉన్నాయి, దర్శన భాష, సమాధి భాష, గుహ్య భాష అని. ఈ భాష సమూహములను కల్పిసి నిర్మించినటువంటి వాడై మనోవాంగ్మయ మనస్సునందుండి మనోమయుడని, వాగ్రూపములయందుండి వాంగ్మయుడని ఎనిసికొంబ భగవంతుడు పిలవబడుతూ ఉంటాడు అని చెప్తున్నారు. తాత్పర్యం 51 వర్ణగత వాచ్యుడైన లక్ష్మీపతి అయినటువంటి భగవంతుడు బ్రహ్మ మొదలుకొని తృణాంత పర్యంతము అంటే అవ్యాకృతాకాశమునకు అభిమాని అయినటువంటి లక్ష్మీదేవి పర్యంతము వ్యాప్తుడై వేదములు, వ్యాకరణము, భారతము మొదలైనటువంటి అనేక శాస్త్రములు, పురాణములు, 18 పురాణములు, భాష సమూహములు, సమాధి భాష, దర్శన భాష, గుహ్య భాష వీటిని చేసి నిర్మించి రచించి మనస్సునందుండి మనోమయుడని, వాగ్రూపముతో ఉండి మాటలలో ఉండి వాంగ్మయుడని పిలవబడుతూ ఉంటాడు భగవంతుడు అని తాత్పర్యం. అంటే ఇక్కడ ఈ పద్యంలో మనకు ఏమి చెబుతున్నారు జగన్నాథదాసుల వారు అని అంటే, అకారాది చకార పర్యంతము 51 వర్ణ వాచ్య ప్రతిపాద్య భగవంతుడు ఈ అంటే భగవాన్ వేదవ్యాసుల వారు మనకు అంటే భగవంతుడు సమస్త జీవులందు వ్యాప్తుడై ఉన్నాడు. అణురేణు తృణకాష్ట పర్యంత అన్నింట భగవంతుడు వ్యాప్తుడై వేదములు, వ్యాకరణ శాస్త్రము, భారతము మొదలైనటువంటి పంచరాత్రాగమము, వైఖానసము మొదలైనటువంటి అనేక శాస్త్రాలు, బ్రహ్మసూత్రములు, వేదార్థ నిర్ణాయకమైనటువంటి బ్రహ్మసూత్రములు, తర్వాత 18 పురాణములు, 18 ఉపపురాణములలో వీటిలో సంస్కృత భాషలో భాషాత్రయం ఉన్నది. అంటే సమాధి భాష ఉన్నది ఉన్నట్లుగా నేరుగా చెప్పటం, దర్శన భాష అంటే ఒక కాలంలో ఒక దేశంలో ఉన్నటువంటి భాష అంటే శివ సర్వోత్తమత్వాన్ని చెప్పటము, వైష్ణవ సర్వోత్తమత్వాన్ని చెప్పటము, అలా సంబంధించినటువంటి దర్శన భాష. ఇక గుహ్య భాష ఇది ఒక పొడుపు కథలాగా మనకు ఆపాతతః ఏమీ అర్థం లేకుండా ఉండి అంతరార్థం విశేష అర్థాలను, రహస్యార్థాలను కూడుకున్నటువంటిది సంస్కృతంలో ఈ 3 భాషాత్రయం ఉన్నది. ఈ భాషాత్రయములందు పురాణములను వీటిని రచించి అందరి మనస్సునందుండి మనోమయుడై వాగ్రూపములతో మన మాటల యందు ఉండి భగవంతుడు మనోమయుడు, వాంగ్మయుడు అని పిలవబడుతూ ఉంటాడు అని భగవంతుని యొక్క వాని విచిత్రమైనటువంటి సర్వత్ర వ్యాప్తిత్వాన్ని చెబుతూ ఈ అన్నింటా భగవంతుడున్నాడు అంటే భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. భగవంతుణ్ణి ఉపాసన చెయ్యటానికి మనము
జ్ఞానమును సంపాదించి వీటన్నింటా భగవంతుడు ఉన్నాడు అని మనకు జ్ఞానం వచ్చినప్పుడు అన్ని చోట్ల ప్రహ్లాదుడు చెప్పినట్లుగా ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు అని చెప్పినట్లుగా భగవంతుణ్ణి సర్వత్ర మనము చూడగలుగుతాము అని చెప్పిన చోట ఈరోజు ఈ 2 పద్యాలను ముగించి రేపు ಭಾರವೃನ್ನಾಮಕ 1124 ಮೂರುತಿಗಳು ಚರಾಚರದಿ ಸರ್ವತ್ರ ತುಂಬಿಹವು 64 ಜಡಗಳಲ್ಲಿ 16 ಚೇತನಗಳಲ್ಲಿ ಚಿಂತಿಸಿ ತೋರಿಕೊಂಬನು ತನ್ನ ರೂಪವ ಸಕಲ ఠావినలి. ముందు పద్యంలో కూడా భగవంతుని సర్వవ్యాప్తిత్వాన్ని చెబుతున్నారు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.